హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో ఇవాల్టి మన వ్లాగ్ ఏంటంటే మన ఇంట్లో పాలు విరిగిపోతూ ఉంటాయి కదండి. సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఒక్కరోజు పాలు బయట పెట్టినా ఒక పూట బయట పెట్టినా తొందరగా పాడైపోతూ ఉంటాయి, విరిగిపోతూ ఉంటాయి. సో అలా విరిగిపోయిన పాలని పారేయకుండా ఇంట్లో ఏదైనా స్వీట్ ఐటెం కానీ ఇంట్లో ఏదైనా వంట చేసుకోవడానికి పన్నీర్ లాంటివి తయారు చేసుకొని ఇంట్లో తినొచ్చు. సో చాలామంది విరిగిపోయిన పాలను పారేస్తూ ఉంటారు. సో అలా పారేయకుండా మనకు నచ్చిన విధంగా మనమైతే తయారు చేసుకొని అవి ఇష్టంగా అయితే తినొచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా అయితే తింటారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇవాళ మన వీడియో విరిగిపోయిన పాలతో స్వీట్ రెసిపీ చేయబోతున్నాము. కోవాని సింపుల్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అప్పుడప్పుడు ఇంట్లో పాలు విరిగిపోతూ ఉంటాయి. ఆ విరిగిపోయిన పాలని బయట పారేయడానికి మనసొప్పదు కదా. అలా ఆ పాలలో చిన్నపిల్లలు కూడా ఇష్టపడి తినే విధంగా కోవాని తయారు చేసుకోవచ్చు. పాలు విరిగిపోయినప్పుడు ఆ పాలను స్టవ్ మీద వేడి చేస్తూ అరచెక్క నిమ్మరసాన్ని కానీ వెనిగర్ని కానీ పాలలో యాడ్ చేయాలి. నా దగ్గర నిమ్మ చెక్క అలాగే వెనిగర్ రెండూ లేవు. సో నేనైతే ఇవి యాడ్ చేయకుండానే తయారు చేసుకుంటున్నాను. పాలు విరిగిపోయాయి కదా, ఇంకా నిమ్మరసం ఎందుకు అనుకుంటున్నారా? పాలు విరిగిపోయిన తర్వాత కూడా పాల శాతం అయితే ఉంటుందండి. ఆ పాలు కూడా విరిగిపోయి కంప్లీట్గా విరుగుడు పాలు రావడం కోసం మనం నిమ్మరసం కానీ వెనిగర్ కానీ యాడ్ చేస్తాము. ఒకవేళ మన దగ్గర నిమ్మరసం కానీ వెనిగర్ కానీ లేనప్పుడు స్కిప్ చేసుకోవచ్చు. ఆ పాలు దగ్గర పడే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. అందులో రుచికి సరిపడా చక్కెర కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఆ చక్కెరతో పాటుగా ఇష్టమైతే యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేశాను, ఎందుకంటే మా ఇంట్లో యాలకుల పొడి తినడానికి ఇష్టపడరు కాబట్టి నేనైతే స్కిప్ చేస్తున్నాను. అడుగు మాడే వరకు ఉంచకుండా మరొక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పిల్లలకు కానీ పెద్దలకు కానీ మనం సర్వ్ చేయొచ్చు. చాలా ఇష్టంగా తింటారు, కడుపు నిండా తింటారు. పాలు అలవాటు లేని వాళ్ళు కూడా ఇలాగా స్వీట్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనం సంపూర్ణ ఆహారంగా పిలుస్తాం. అప్పుడే పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు పోషకాలను అందించే ఆహారం పాలు. శరీర నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్లను పాలు అందిస్తాయి. అలాగే శరీరం పెరుగుదలకు కూడా ఈ పాలు చాలా ముఖ్యంగా అవసరంగా ఉపయోగపడతాయి. ఎముకలు దంతాలు కూడా దృఢంగా ఉంచడానికి ఈ పాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. సో ఈ వీడియో నచ్చిందనే అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.